मिलितं येन गुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाठ्यस्य देशतारिणे। नमः ॐ महावदव्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्मिषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। जय हे कृष्ण करुणा हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधा कान्ता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं नित्यं नमाम्यहं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 कृष्ण माता जी। हरे राम వద్దా हरे राम హరే రామ हरे हरे హరే రామ చెప్పకపోతే మరి ఎట్లా మనకి మొత్తం మంత్రం చెప్పాలి కదా. వెరీ నైస్, చాలా బాగా చెప్పావు అతుల్య. ఓకే, సో మనము ఈరోజు మనం ఏ శ్లోకాలో ఉన్నాము? 70th శ్లోక. ఏం చెప్తున్నాడు? A person who is not disturbed by the incessant flow of desires that enter like rivers into the ocean, which is ever being filled but is always still, can alone achieve peace, and not the man who strives to satisfy such desires. మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. వాడో పెన్ను తెచ్చుకుంటాడు, వాడో బుక్ తెచ్చుకుంటాడు, రకరకాల కలర్ఫుల్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మనము ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోకూడదు అనమాట. అమ్మ నాన్నని సతాయించకూడదు. నాకు అవి కొని, నాకు ఇవి కొని, కొనిస్తావా లేదా, టార్గెట్ టైం పీరియడ్ పెడుతూ ఉంటారు అనమాట. నాకు ఎల్లుండి కల్లా అది కావాలి, నాకు అలాంటిదే కావాలి, మా ఫ్రెండ్ అలాంటిదే ఇంత బాగుందో, ఇలాంటివన్నీ నువ్వు ఆ డిజైర్స్ నుంచి బయటపడాలి, లేకపోతే నీకు సుఖం ఉండదురా బాబు అని చెప్తున్నాడు. ఆ డిజైర్స్ నువ్వు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి మీరందరూ. ఏదైనా కానీ కూడా వాడి పరిస్థితి ఏంటో, వాడి లైఫ్ స్టైల్కి వాడికి తగినట్టుగా వాడు ఏదో జీవిస్తున్నాడు. సో నువ్వు అలా కావద్దు. నీకు ఎన్నో డిజైర్స్ వస్తూ ఉంటాయి, కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలు అంటే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది చేద్దాం, ఏదేదో ఉంటుంటది. సో దానికి ఒక ఆనకట్ట వేయాలి, అంటే ఆపుకోవాలి. వాటిని ఎలా ఆపుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాడు, నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నాడు. ఇది మనం చెప్పుకున్నాం యాక్చువల్గా. సో నెక్స్ట్ శ్లోక అంటే 71లో చెప్తున్నాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అది a person who has given up all desires for sense gratification, who lives free from desires. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సుఖం కోసము ఆ డిజైర్స్ నుంచి దూరం పెట్టినావు అనుకో, ఆ డిజైర్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, కోరికలు, వాటిని దూరంగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు గివప్. అంటే ఇఫ్ యూ గివప్, అప్పుడు నువ్వు సుఖంగా హ్యాపీ ఉంటుంది నీకు అప్పుడు. అంటే హూ హ్యాస్ గివెన్ అప్ ఆల్ సెన్స్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్, అంటే ఇది నాది. ఇప్పుడు మీ చెల్లి వచ్చి అడిగింది అనుకో, అరే నాకు ఇది కావాలరా, నాకు కావాలి, ఇది ఇస్తావా అని అంటే, ఇది నాది అని కొట్లాడినావు అనుకో, అప్పుడు నీకు సుఖం ఉండదు. కొట్లాడుకుంటూనే ఉంటావు. ఇది పెద్దగైనాక కూడా ఇప్పటికీ కొట్లాడుకుంటారు పిల్లలు. ఏది అన్న తమ్ముడు ప్రాపర్టీ షేర్లో కొట్లాడుకుంటూ ఉంటారు. అదే కదా గొడవలు, బయట అన్ని అవే గొడవలు జరుగుతూ ఉంటాయి.
సో నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నాది, అది ఎవరికి ఉంటుంది తెలుసా? కుక్కలకు ఉంటుంది ఈ బుద్ధి. అవి ఎంతసేపు చూడు నాది నాది, అది ఒక ఇంటికి అలవాటు పడ్డది అనుకో, ఇది నా ఇల్లు, ఆ ఇల్లు వదిలిపెట్టదు. అది ఆ ఇంటికే వస్తూ ఉంటది, ఆ ఇంట్లోనే పడుకోవాలని చూస్తూ ఉంటది. అట్లా దానికి ఆ నాది అనేది ఎక్కువ ఉంటది. సో ఇదంతా ఈ జంతువుల యొక్క బుద్ధులు ఇవన్నీ. ఈ జంతువుల బుద్ధుల్ని పోగొట్టుకోవాలి మనం. ఈగో కూడా చాలా ఉంటది. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ వాళ్ళు కూడా కొందరు పెద్ద పెద్ద పోస్ట్ లో ఉంటారు, జాబ్స్ పోగొట్టుకుంటారు. కొందరు పెద్ద మంచి జాబ్స్ లో ఉన్న వాళ్ళే జాబ్స్ వదిలేసుకుంటారు. ఎందుకు అనంటే ఈగో వల్ల. అక్కడ వాడికి పడదు, ఇంకొక వాడితో పడదు. దయచి నాకు నీ జాబ్ అక్కర్లే, నువ్వు అక్కర్లే, నీ డబ్బులు అక్కర్లే, నువ్వు అవసరమే లేదు అనేసి కథం అక్కడ రిజైన్ చేసి పడేస్తాడు వాడు. అంటే ఈగో వల్ల. నువ్వు కొంచెం తగ్గితే మాటలు పడినంత మాత్రాన ఎప్పుడు తగ్గిపోము. ఇది నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? ఎవరు నేర్చుకోవాలి ఇది తెలుసా? ఒక డివోటీ మెయిన్ గా ఇది అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే మాటలు పడడం, సంతోషంగా అనుభవించాలి ఆ మాటల్ని. నీకు తెలియదు మాటల్ని అనుభవించడంలో ఎంతో గొప్పతనం ఉంది. ఎలా అంటే ఇప్పుడు నిన్ను ఒకడు తిడుతున్నాడు అనుకో, తిడుతూ ఉంటే నువ్వు మనసులో ఏమనుకోవాలంటే ఎప్పుడో నేను తిట్టింటా ఇట్లా, అందుకే నేను ఇప్పుడు పడుతున్నా. ఓకే ఫైన్, ఇది సంతోషంగా అనుభవిద్దాం అనేది ఉండాల. ఇది వచ్చింది అంటే నువ్వు హ్యాపీగా ఉండవు. ఇది రావాలి మనసులోకి. ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరైనా తిట్టిన అనుకో, అత్తనో లేకపోతే ఆడపడుచో లేకపోతే ఇంకెవరో తిట్టారనుకో, సపోజ్ ఏదో విషయంలో ఏదో ఒక విధంలో మిమ్మల్ని కావాలని కూడా తిట్టే వాళ్ళు ఉంటారు. తిడుతూ ఉన్నారనుకో, నీ మనసులో ఒకటే అనుకోవాలి, నేను కూడా ఎప్పుడో ఇట్లని తిట్టుంటా పూర్వజన్మల, ఇప్పుడు నేను పడుతున్నా. ఓకే టీకే కృష్ణ, నేను ఇది స్వీకరిస్తున్నా అని మనసులో అనుకున్నావు అనుకో, నువ్వు నీ అంత హ్యాపీ వాడెవ్వరు లేరు. బాస్ తిట్టినా కానీ కూడా, బాస్ రేపోతే ఎక్కడో మనం బయట జాబ్ చేస్తుంటే బాస్ తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే దాన్ని సింపుల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే ఫస్ట్. తర్వాత ఎందుకు తిట్టిండు ఏంటిది తర్వాత ఆలోచించుకొని, మన తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా నీలో ఆలోచించుకోవాలి. నువ్వే ప్రశ్నలు వేసుకొని ఆలోచించుకొని దాన్ని మంచిగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. స్మూత్గా సాల్వ్ చేసుకుంటే నువ్వు గ్రేట్ వైష్ణవ, డివోటీ. వైష్ణవ అంటే మనమే అందరం, మనం వైష్ణవులం కదా, మనం గ్రేట్ డివోటీలం అవుతాం. అది కృష్ణ నుంచి మనం నేర్చుకుని, ప్రభుపాద నుంచి నేర్చేది అదే. మనం ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి, అంటే ఆ కోరికలు ఫస్ట్ కోరికలు వచ్చిన వాటిని చూసుకోవాలి. మనం దీన్ని కృష్ణాకి ఎలా డైవర్ట్ చేయగలము అనేది చూసుకోవాలి. ఇప్పుడు కార్ కొనుక్కోవాలని ఉంది సపోజ్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, ఓకే కొనుక్కొని దాన్ని ఏం చేయొచ్చు? టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ ఉపయోగించుకొని, ఎట్లయితే అంత మొత్తము లోపల కూడా నువ్వు హరే కృష్ణ మంత్ర జపంతో నడిపిస్తూ ఉండాలి. లోపల ఆ పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకొని, ఇక నాకు అవి రావనుకో ఆ పాటలు, ఒకప్పుడు వచ్చేవి కానీ ఇప్పుడు అసలే రావట్లేదు. ఆ పాటలన్నీ పెట్టుకొని ఓ డాన్స్లు వేసుకుంటూ అట్లా ఇట్లా పోయినావు అనుకో, రేపొద్దు ఎవడో ఒకడు ముందటోడు, నువ్వు మంచిగానే ఉన్నావు, ముందటోడు మంచిగా ఉన్నాడు, వాడు వచ్చి టక్కున వచ్చేస్తాడు. వీళ్ళందరినీ రానియ్యడు. నువ్వు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం కారులో పెట్టుకొని పోతున్నావు అంటే ఆ మంత్రాన్ని పెట్టుకొని పోవాల. కారును నడిపేటప్పుడు హరే కృష్ణ మంత్ర జపం, తరువాత నువ్వు స్నానం చేసేటప్పుడు హరే కృష్ణ మంత్ర జపం చేసుకుంటూ స్నానం చేయి. నువ్వు ఏ పని చేసినా నువ్వు మంత్రాన్ని వదిలిపెట్టకు, కృష్ణుణ్ణి వదిలిపెట్టకు. ఆయన అక్కడ వచ్చి ఉంటున్నాడు. ఎట్లుంటున్నాడు? నువ్వు చెప్తూ ఉంటే ఒక విగ్రహ రూపంలాగా తయారైతుంటాడు. సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, సౌండ్ వేవ్స్ తోటి చక్కగా ఒక విగ్రహం తయారైతూ ఉంటది గాలిలో. ఆ గాలిలో ఆ విగ్రహం తయారైతూ ఉంటే నీ ఇల్లంతా విగ్రహాలే, అసలు మొత్తం ఆయననే. నువ్వు ఎక్కడుంటే అక్కడ మొత్తం చుట్టంతా ఆయననే, వైఫై లాగా నీ చుట్టూ. సో అంత మంచిగా నిన్ను ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే కృష్ణనే. నువ్వు ఎప్పుడైతే ఇట్లా బ్రతుకుతావో అసలు నీకు ఆ కోరికలు నిన్ను సతాయించడం అంటే లోపల బాదరేషన్ ఉంటుంది అనమాట. కొందరికి ఎట్లుంటది అంటే, అరే నాకు అలా ఉండే, అరే వాడికి వచ్చిందా ఫస్ట్ ర్యాంకు నాకు రాలేదు అనేసి ఇంకా వాడు నిద్రపోడు, వాడు అసలు తినడు,
ఆ, నేను అసలు ఎంత బాగా రాసిన అంత పార్షాలిటీ, ఆ టీచర్ చేసిందంత, ఆ టీచర్కి వాడంటే బాగా ఇష్టము కాబట్టే వాడికి ఎక్కువ మార్కులు వేసి వాడిని ఫస్ట్ ఇగో ఇవే ఉంటాయి అనమాట. వాడికి కొన్ని రోజులు వాడికి అదే ఉంటది, వాడి మీద కోపం కూడా తెచ్చుకుంటాడు ఆ ఫస్ట్ వచ్చినోడి మీద. సో ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట. ఫస్ట్ నేను ఒక 2 times చదువుతాను, చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీరు రేపు చెప్పాలి, కానీ వినండి చక్కగా. ఈరోజు వినండి అంతే, ఈ రోజుతో కంప్లీట్ చేద్దామని అందుకే. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః నిర్మోమ నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. విహాయ అంటే గివింగ్ అప్. ఏమి ఇచ్చేయాలంట? గివింగ్ అప్. ఏది వదిలేయమంటున్నాడు? మెటీరియల్ కామాన్ అంటే మెటీరియల్ డిజైర్స్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్. నీ ఆనందం కోసం మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైర్స్ ఉంటాయి కదా, మెటీరియల్ డిజైర్స్. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి, ఏంటి అంటే మనము ఈ వరల్డ్కి ఎందుకు వచ్చాము, ఇంతకు ముందు ఎలా ఉంటే మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది పాయింట్. మనం ఇంతకు ముందు కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళమే, కానీ ఎప్పుడైతే మనకి మనసులో వచ్చింది కృష్ణ చూడు ఎంత చక్కగా దండలు వేసుకుంటున్నాడు, ఎంత చక్కగా అందరితోటి మెప్పు పొందుతున్నాడు, ఆయన రాజరికము, ఆయన ఇదంతా చూసి ఈర్ష్య ఎప్పుడైతే మనసులో కొంచెం అది వచ్చిందంటే అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? ఓకే, నీకు ఒక మాయా వరల్డ్ లో పెడతాను. మాయా వరల్డ్, మాయా వరల్డ్ అది. ఆ మాయలో పెడతాను, నువ్వు అక్కడ ఉండి నువ్వు నాలాగా ఉండడానికి ట్రై చెయ్యి. నాలాగా గ్రేట్గా మెప్పు పొందు. నేను ఎలా అయితే దండలు వేసుకుంటున్నాను, నన్ను ఎలా అయితే పూజిస్తున్నారో నాలాగా పూజింపబడు అక్కడ కూడా, నువ్వు అలా అవ్వు అనేసి మనల్ని ఇక్కడ పెడతాడనమాట. ఈ మాయా వరల్డ్ లో పెడతాడు. మనం ఏమనుకుంటున్నాము? ఈ మాయా వరల్డ్ రియల్ అనుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఇదే రియల్ అనుకొని. ఈ మాయా వరల్డ్ లో మనకి మదర్ ఉన్నారు, ఫాదర్, మనకి అక్కడ కూడా కృష్ణ దగ్గర ఉన్నప్పుడు కూడా మదర్ ఫాదర్ అందరు ఉన్నారు. అక్కడ కూడా టేస్టీ ఫుడ్ ఉంటుంది, అక్కడ కూడా అన్ని ఉంటాయి. అన్ని ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది అక్కడ కూడా. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదే రియల్ అనుకుంటాం, అది మర్చిపోతాం. అది మర్చిపోని ఇక్కడ ఉండి చాలా బాధలు పడుతూ ఉంటాం అనమాట. ఒక్కొక్క లైక్ సినిమా యాక్టర్, ఇప్పుడు సపోజ్ ఒక సినిమా యాక్టర్ని తీసుకుందాము. ఎవరైనా ఒక సినిమా యాక్టర్ లైక్ మీకు ఇష్టమైన సినిమా యాక్టర్ ఎవరైనా ఒకరిని తీసుకుందాం. లైక్ ఎవరు ఇవాళ రేపు? అల్లు అర్జున్ చాలా గ్రేట్ ఇవాళ రేపు. సో అల్లు అర్జున్ ని తీసుకుందాము. ఆయన ఒక దాంట్లో చాలా రిచ్ ఉంటాడు, ఒక దాంట్లో పూర్ ఉంటాడు, ఒక దాంట్లో మిడిల్ క్లాస్ ఉంటాడు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వేస్తూ ఉంటాడు. ఒక దాంట్లో ఏమో విలన్ లాగా, అంటే విలన్ ఇన్ ద సెన్స్ చెడ్డోడు కానీ హీరోనే. లైక్ మొన్నటి ఒక సినిమా వచ్చింది కదా, అట్లా చెడ్డోడే కానీ హీరో లాగా. కృష్ణారాధ్య మ్యూట్ చేసుకున్నాను. సో ఇంకొక దాంట్లోనేమో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు కదా. కృష్ణారాధ్య మ్యూట్ చేసుకో. కృష్ణారాధ్య రైట్. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలా అయితే రోల్స్ చేస్తున్నారో మనం కూడా ఇక్కడ వచ్చి అలా రోల్స్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు భవిష్య, ఇప్పుడు ఈ ఈ ఎవ్వరు గీతలు గీయొద్దు, చక్కగా వినండి. భవిష్య ఇప్పుడు ఈ ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఈ లైఫ్ లో ఇలా ఉంది. నెక్స్ట్ లైఫ్ ఏముంటుంది? ఇప్పుడు మంచిగా మంచి కర్మ మంచిగా చేసింది అనుకో, మంచిగా అందరితో బిహేవ్ చేయడం, ఎటువంటి దొంగతనాలు చేయకుండా, ఏం చేయకుండా చక్కగా ఉందనుకో, నెక్స్ట్ లైఫ్ ఇంకొక మంచి మదర్ ఫాదర్, ఇంకొక వేరే మదర్ ఫాదర్, ఇంకా వాళ్ళు ఇప్పటికే మంచి మదర్ ఫాదర్. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నాం అంటే ఇస్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే కృష్ణని పట్టేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నాకు తెలిసి దే వోంట్ గెట్ అగైన్, మళ్ళీ ఇక్కడ ఉండరు. ఇప్పుడు మీరు ఇంత చిన్నప్పుడే చక్కగా భక్తిలో ఉన్నారు కాబట్టి యూ విల్ నాట్ బి హియర్ అగైన్. ఈ వరల్డ్ లో, ఈ మాయా వరల్డ్ లో ఉండరు. సో ఈ మాయా వరల్డ్ ఏంటి? దిస్ ఇస్ లైక్ జైల్. కానీ మనం అందరం జైల్ అనుకోం. దిస్ ఇస్ లైక్ జైల్. బట్ మనం ఏమనుకుంటాం? ఇది ఒక గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటాం, ఇది జైల్ అనుకోము. ఓ నాకు ఈ పెన్ ఉందని, నాకు ఆ కారు ఉందని, BMW ఉందని, ఇంకేదో ఉందని, నాకు ఆ బిల్డింగ్ ఉందని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ అ బిగ్ జైల్. సో
నువ్వు ఈ జైలు నుంచి వెళ్ళిపోవాలి. ఈ జైలు నుంచి ఎలా వెళ్ళిపోవాలి ఏంటిది? ఇక్కడ జైల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు. ఎందుకు? నువ్వు ఇక్కడే ఎట్లా ఉంటావు అంటే, ఈ మెటీరియల్ డిజైర్స్ కి నువ్వు అలవాటు పడిపోయావు అనుకో. లైక్ పక్కోడు పెద్ద బిల్డింగ్ కట్టిండు అనుకో, నీకేమనిపిస్తుంది? వాడు ఎంత మంచి బిల్డింగ్ కట్టి, నేను కూడా అంత మంచి బిల్డింగ్ కట్టాలి. సో అలా బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి అని నువ్వు ఎప్పుడైతే లంచాలు తీసుకుంటూ ఉంటావు, లంచాలు ఇంకేమన్నా ఏమన్నా రాంగ్ వేలో సంపాదించావనుకో, అయిపోయింది. నువ్వు ఇక్కడే ఇంకా వేరే కర్మ అంటుకుంటది, ఇంకా వేరే వేరే వస్తాయి అన్నమాట. నీకు అబ్స్టికల్స్, ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే యూ డిడ్ రాంగ్, రైట్? ఇంకా జైల్లో ఉంటే ఇంకా తప్పులు చేసావు, ఇదే జైలు, ఇంకా ఇందులో నువ్వు ఇంకా తప్పులు చేసావు. సో ఇంకా నీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడాలిరా అని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడే ఎట్లుంటావు, నువ్వు నీ ఇల్లు వేరే ఉందిరా, ఆ ఇంటికి రావాలి నువ్వు. ఆ ఇల్లు ఎక్కడ? కృష్ణధామం. ఆ కృష్ణధామానికి రావాలంటే నువ్వేం చేయాలి? మెటీరియల్ డిజైర్స్ ఉన్నాయి కదా, అటువంటి మెటీరియల్ డిజైర్స్ నుంచి నువ్వు వదులుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? యూ మస్ట్ లీవ్ దెమ్. నేను చెప్పాను నిన్న, ఒకడు చాలా అన్ని నీ కోరికలు ఏంటి రాస్తాడు, అన్ని కోరికలు రాస్తాడు. రాసిన తర్వాత వాడు ఒక సాధువు దగ్గరికి తీసుకెళ్లి చూపెడతాడు, నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి, నేనేం చేయాలి, ఏ మంత్రం చెప్పించాలి అది అని అడుగుతాడు. అడిగితే వాడు ఏం చెప్తాడంటే అన్ని చూస్తాడు. చూసి, అరే నీకు అసలైంది లేదురా, మెంటల్ పీస్ అనేది రాయలే ఇక్కడ, ఇవన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటావు నువ్వు, మెంటల్ పీసే ఉండదు అని చెప్తాడు అనమాట. అట్లా మైండ్ పీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఆ మెంటల్ పీస్ అనేది రావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ గివ్ అప్ ద డిజైర్. నీ కోరికలను నువ్వు వదిలిపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, నీకు లోపల ఎప్పుడు ఒకటి ఉంటుంది, ఏంటిది? నాది, ఇది నాది, అది నాది. ఇప్పుడు మమ్మీ డాడీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకో, యాక్చువల్గా మమ్మీ డాడీ ఏమనుకుంటారు, మంచిగా ముగ్గురు మంచిగా వాళ్ళు ఏదైనా సంపాదించి ముగ్గురు పంచుకొని మంచిగా ఉంటారులే అనుకుంటే, కానీ అక్కడ కొట్లాటలు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఎవరికో ఒకరికి జంతు లక్షణం ఉంటుంది అనమాట. ఏంటి? మొత్తం నాదే, నాకు ఎక్కువ షేరు, నాకు ఇంత షేరు, నేనే ప్రొప్రైటర్, నేనే పెద్ద, అట్లా అనుకుంటూ ఉంటాడు. కానీ యాక్చువల్గా హూ ఇస్ ద ప్రొప్రైటర్? కెన్ ఎనీవన్ సే హూ ఇస్ ద ప్రొప్రైటర్? కృష్ణుడు. కృష్ణుడే మెయిన్, అతనిదే ఇదంతా, ఆస్తంతా ఎవరిది? ఆయనది. కానీ మనల్ని జైల్లో పెట్టినాక ఈ జైల్లో మనం ఏం చేస్తున్నాము? ఈ జైల్లో ఉన్న ప్రాపర్టీని కొట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇది నాది అంటే అది నాది, ఇది నీదంటే నీది, ఇట్లా ఇదే కొట్లాడుకుంటూ ఉంటాం. మళ్ళీ ఎవరెవరు మళ్ళా అందరము ఏంటి, అన్నా చెల్లెలు, తమ్ముడు, అక్క, వీళ్ళే అనమాట. ఓన్ 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 సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కొట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ప్రాపర్టీ షేర్ కోసం కోర్టుకి వెళ్తారు. మెంటల్ పీస్ అనేది పోతుంది, చూసిండ్రా అక్కడ. సో ఎప్పుడైతే నువ్వు ఈ ప్రొప్రైటర్షిప్ అనేది నీది అనేది వదులుకోవాలి, నీ మనసులో ఏం రావాలి? దిస్ ఎవ్రీథింగ్ స్మాల్ బిట్, దీంట్లో ఉన్న ప్రతిదీ, ఆఖరికి సెల్ ఫోన్, ఏదంటే అది, కంప్యూటర్, ఇవన్నీ కూడా ఆయనయే. ఎందుకు ఆయనయే అంటే ఆయన ఇచ్చిన ప్రాపర్టీ తోటే మనం అన్ని తయారు చేసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇల్లు ఉందనుకో, ఇల్లు యొక్క మట్టి ఆయనదే. ఇల్లుకి ఉపయోగించిన ఇటుక, ఆ ఇటుకలు ఎట్లా తయారు చేసినావు? మళ్ళీ మట్టిని కాల్చి అదంతా చేసి ఇటుకలాగా మళ్ళీ ఆయన ప్రాపర్టీ తోటే తయారు చేసినాం. మనం ఆయనదే యూజ్ చేసినాం అన్ని. వాటర్ ఆయనయే, అన్ని ఆయన ఇచ్చిన వాటితోనే మనం అన్ని కొత్త కనిపెట్టి దాంతో అన్ని కట్టుకోవడము, లేకపోతే కనుక్కోవడము, అవి చేసినాం. సో ఆయన ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మనము కొట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఆయనని మర్చిపోతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దుట్ లేచి దండం కూడా పెట్టాం. ఆయన ప్రాపర్టీలో ఉంటాము, కానీ ఆయన మాత్రం దండం పెట్టుకోము. పొద్దుట్ లేచిన దగ్గర నుంచి ఎట్లుంటదంటే, ఇంకా కొంతమంది ఇళ్లలో చూసిన పొద్దుట్ లేవగానే టీ, కాఫీ ఇవి కావాలన్నమాట. పొద్దులే బెడ్ నుంచే లేచుడే ఇంకా టీ తీసుకురా, కాఫీ తీసుకురా అని ఆ పనులకు పురమాయిస్తారు అనమాట. అంటే అంత మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు? మనీ ఎక్కువ ఉందని. ఆ మనీనే నీకు ఏదో ఒక రోజు
ఇప్పుడు ఉంది, కానీ ఏదో ఒక రోజు ఆ మనీ తోటే నీకు ప్రాబ్లం వస్తుంది. ఎట్లా ప్రాబ్లం వస్తుంది అంటే జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులతోటి నీకు ఆ డాక్టర్ ఈ డాక్టర్ గుంజుతూ ఉంటాడు అనమాట పైసలు. ఆ పైసలు అన్ని పోతూ ఉంటాయి, వేస్ట్ దానికి పెడుతూ ఉంటావు అనమాట. ఇట్లా వేరే వేరే కారణాలు మనకి వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని మర్చిపోతావో, నువ్వు ఎప్పుడైతే కృష్ణాన్ని మర్చిపోవో అప్పుడు ఆయననే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. ఆయననే దగ్గరుండి సరే వీడు నన్ను తలుచుకుంటున్నాడు, ఎల్లప్పుడూ నన్నే తలుచుకుంటున్నాడు, సో నా ధామానికి రావాలని కృష్ణకి ఎప్పుడు ఎట్లుంటదంటే నా ఇంటికి రావాలి అనే అనుకుంటూ ఉంటాడు. మనం అందరం ఆయన పిల్లలం కాబట్టి ఎవరైనా కానీ కూడా అంతే కదా. వాళ్ళ మదర్ ఫాదర్ ఏమనుకుంటారు, పిల్లలు ఎక్కడో ఉండాలని అనుకోరు. నా 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 ఇంట్లోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి అని అనుకుంటారు. అలాగే ఇన్ ద సేమ్ వే కృష్ణ కూడా అలాగే ఉంటది. సో మనం అందరమేమో వేరే దగ్గర ఒక వరల్డ్ లో ఉన్నామన్నమాట. ఆ వరల్డ్ నుంచి ఆయన ఎలా మనల్ని తీసుకురావాలా, కృష్ణ ఎట్లయినా మనల్ని తీసుకుపోవాలని చూస్తూ ఉంటాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ నీకు ఈ ప్రొప్రైటర్షిప్ అనేది పోవాలి. సెకండ్, డిజైర్ ఉండద్దు. ఫస్ట్ ఏదైనా కోరికలు అనేది ఉంటే దాన్ని ఎక్కువగా కృష్ణకి డైవర్ట్ చేయాలి. ఏదైనా కృష్ణకి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు నీకు కోరిక ఉంది కారు కొనాలని, కొనుక్కో. నీకు డబ్బులుంటే కొనుక్కొని ఏం చేయాలి, దాంట్లో హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ వెళ్ళడమను, లేకపోతే టెంపుల్స్ కి వెళ్ళడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము, అట్లా చేస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్, ఏదైనా నీ ఇల్లు కట్టుకున్నా కానీ కూడా కృష్ణకి రిలేటెడ్ గా పేరు పెట్టడము. లైక్ కృష్ణకి ఒక మంచి ప్లేస్ ఇవ్వాలి ఇంట్లో. అతనికి మంచి గుడి అనేది ఫస్ట్ ఏర్పాటు చేయాలని ఉండడానికి. తర్వాత నీది నువ్వు చూసుకో, బెడ్రూమ్ అవన్నీ నెక్స్ట్ సెకండరీ చూసుకోవాలి. ఫస్ట్ ఆయనది చూసుకోవాలి, ఇంపార్టెన్స్ ఆయనకి ఇవ్వాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఇలా నీది అన్ని అలా టర్న్ చేసావో, కృష్ణకి టర్న్ చేసావో, ఎందుకంటే ఆయననే కదా, ఆయననే హెడ్, ఆయన ప్రాపర్టీనే కాబట్టి నువ్వు అలా నీ మనసులో అది రావాలి. నీ ప్రాపర్టీ కాబట్టి నీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, నీకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని రావాలి. సెకండ్ థింగ్ ఏంటిది, సెకండ్ ఏం చెప్పాను నేను, ప్రొప్రైటర్షిప్ ఉండొద్దు. ఇది నాది, అట్లాంటిది, ఇదంతా నాదే, అట్లాంటి ఫీలింగ్స్ అనేది పెట్టుకోవద్దు. నాదే ఎందుకైతుంది, నువ్వు ఇప్పుడే చెప్పుకున్నావు, ఎవరిది, కృష్ణాది అనేది రావాలి. థర్డ్ వన్, హ్యాంకరింగ్. ఎప్పుడు అదే అన్నమాట, అదే ఉంటది మనసులో లోపల. హ్యాంకరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ కారు కొనుక్కున్నావు, కారు నీకు అదే మనసులో ఎక్కువ అనమాట, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు కార్కి. సో అది కింద పార్క్ చేసినా కానీ కూడా లోపలంతా అదే ఉంటది. అది ఎవడన్నా టైర్లు తీసేస్తున్నాడా ఏంటి, మళ్ళీ కొంచెంసేపు వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటావు. ఓకే, ఉంది, నిద్రనే పోవు సరిగ్గా. ఇక ఈ మనసులో ఇదే హ్యాంకరింగ్ అదే ఉంటది అనమాట. ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే నీ కృష్ణాని నమ్ముకున్నావు కదా, ఇంకెందుకయ్యా నీకు బాధ, అవసరమే లేదు. ఆయననే చూసుకుంటాడు. ఏదైనా ప్రతిదీ ఆయనకు వదిలేయాల. సరే సపోజ్ ఇన్ సమ్ కేస్ ఏదన్నా నీది పోయింది అనుకో, అప్పుడు నువ్వు దానికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైంది ఏంటిది కొంచెం చూసుకొని ఏదైనా ఒక దానికి సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటది. సో నువ్వు దానికోసం అంతగా తాపత్రయపడి దానికోసం మనసు పాడు చేసుకోవద్దు. సో అది హ్యాంకరింగ్. దాని వెనకాల పడి ఇది ఉండదు. ప్రైడ్ ఉండకూడదు. అంటే ప్రైడ్ అంటే ఇగో ఇది నా వల్లే, నేను చేస్తేనే జరిగింది, నా వల్లే జరిగింది, నేనే గ్రేట్, అంతా నేనే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు, నీ వల్ల ఎట్లయితుంది, కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ ఎవరు, కృష్ణ. అన్నిటికీ కారకుడు ఆయననే అని నీవు తెలుసుకోవాలి. చెప్తాడు కదా బ్రహ్మ, కారణుడు ఆయనే కృష్ణ అని బ్రహ్మ సంహితలో చెప్తాడు. సో అందుకోసం ఇది తెలిసినప్పుడు నువ్వు అసలు బాధపడొద్దు. అన్నిటికీ ఆయననే కారకుడు కాబట్టి ప్రతిదీ ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కృష్ణ 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 అంటుంటే ఆయన నీ దిక్కే టర్న్ అయి ఉన్నాడు. ఇంకా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. దేని గురించి నువ్వు ఆలోచించకూడదు ఎక్కువగా. ఎందుకంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ 4 విషయాలు నువ్వు మనసులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటిదంటే కోరిక అనేది ఉన్నా కానీ కూడా దాన్ని కృష్ణకి టర్న్ చేయాలి. అతిగా కోరిక ఉండద్దు. అంటే కోరిక అంటే ఇప్పుడు సపోజ్ కోరిక అంటే ఇప్పుడు వాడికి ఎట్లా ఇట్లా ఇట్లా మొక్కు ఇట్లా ఉన్నాడు అనుకో, వాడికి అసలు ఇల్లు లేదు. అప్పుడు వాడు కృష్ణ నాకు ఇల్లు లేదయ్యా,
కొంచెం నాకు ఇల్లు అనేది ఒకటి ఏర్పాటు చెయ్యి, ఇక్కడ ఉండడానికి అని కోరుకోవడం మంచిదే. కృష్ణ, నాకు ఇల్లు ఉంది కానీ సరిపోవట్లేదయ్యా, నాకు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్, అది కూడా అపర్ణ హోమ్స్ ఏవో కొత్తగా వస్తున్నాయి కదా, నాకు సరిగ్గా పేర్లు తెలియట్లే. అదేంటి వాళ్ళ ఇంకేవో పేర్లు ఉన్నాయి మంచి మంచి. మై హోమ్ వాడు నిర్మించిన దాంట్లో అట్లాంటి వాటిళ్ళల్లో నాకు ఒక మంచి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చిది కావాలి. ఇట్లా కోరుకోవడం చాలా అహంకారం, అది చాలా తప్పు. అంత ఎక్కువ కోరుకోకూడదు. నువ్వు ఇక్కడ, ఇది జైలు కదా, నువ్వు జైల్లో ఉంటున్నావు, నువ్వు ఎలా కోరుకోవాలి? నీకు ఉండడానికి లేదు, ఆ ఉండడానికి ఏర్పాటు చెయ్యయ్యా అన్నది వేరు. లేదు, నాకు మై హోమ్ లో అట్లాంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ మంచిగా ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకోవడం అతి దారుణం. అది అలా కోరుకోవడం చాలా తప్పు. అది సో కోరుకోవచ్చు. కోరికలు తీర్చడానికి కూడా కృష్ణ ఎప్పుడు తన భక్తులకు ఏదైనా ఆపద అట్లాంటి అంటే కష్టంగా ఉందంటే తప్పకుండా తీరుస్తాడు. కానీ కోరుకునే కోరికల్లో నువ్వు చూడాలి, ఎలా ఆ కోరిక ఏంటి అనేది, ఎట్లా కోరుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కోరికల మీద ఇది, కోరికలు ఎలా ఉండాలనేది. సెకండ్, అవన్నీ కృష్ణకి టర్న్ చేయాలి. ఎప్పుడైతే ఎలా చెప్పాను నేను ఇప్పుడు, ప్రతిదీ కృష్ణ ఫస్ట్ ప్లేస్ ఉంచాలి, కృష్ణని ఆలోచించాలి. నీ కోరికలో కృష్ణ ఎక్కడున్నాడు, ఎలా ఉంచుతావు అనేది నువ్వు చూసుకోవాలి. సెకండ్, ప్రొప్రైటర్షిప్ అనేది అస్సలు ఉండకూడదు. అది సెకండ్ పాయింట్. అంటే ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఇదంతా నాది కాబట్టి నా తమ్ముడిని రానివ్వను, వాడిని అస్సలు రాని, వాడి మీద కోపం ఉందనుకో వాడు నా ఇంటికే రావద్దు, అలా ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి అన్ని ఉండకూడదు. ఎవ్వరు వచ్చినా కానీ కూడా సరే రండి అని చక్కగా ఆహ్వానించి ఇది కృష్ణుని యొక్క ఇల్లు అని మర్యాద పూర్వకంగా పిలిచి చక్కగా మర్యాదలు చేస్తే వాడు కూడా మారిపోతాడు. ఎదుటోడు కూడా మారే ఇది ఉంది, ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నీ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు కదా, ఒక ప్లేస్ ఇచ్చావు కదా కృష్ణుడికి, సో తప్పకుండా చూస్తూ ఉంటాడు. నీ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరెవరు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమైనా దురాశ ఉన్నా వాడిని పోగొడుతూ ఉంటాడు. చాలా పవర్ఫుల్ కృష్ణ. నువ్వు ఉండేదాన్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో థర్డ్ పాయింట్ ఇస్ దాని గురించి ఆలోచించడం. ఆ ఏదైనా డిజైర్ ఉందనుకో దాని గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవడం. లైక్ ఇంతకుముందు ఎలా అయితే చెప్పాను, కింద కారు ఉంటే దాని గురించే అదేమైనా తీస్తాడేమో, వాడేమైనా తీసేస్తాడేమో, నాదేమైనా ఇలాంటి అన్ని ఇక దాని మీద మనసు అంతా పెట్టుకుంటూ పోయి పదేక చూడడం దాన్ని. దీనివల్ల నీ పీస్ పోతుంది, మెంటల్ పీస్ పోతుంది. ఫోర్త్ వన్ ఏంటి? ప్రైడ్ ఉండకూడదు. ఏంటి? ఇగో ఈ ఇల్లు నేనే కట్టాను తెలుసా, ఇదంతా నా వల్లే అయింది తెలుసా, నేను లేకపోతే ఒక్క ఇటుక కూడా చేయలేరు తెలుసా, ఇది చెప్తూ ఉంటారు, గొప్పలు చెప్తూ ఉంటారు వాడు. ఈ డిజైన్ అంతా నేనే చేశాను. యాక్చువల్గా నీలో కృష్ణుడిని నువ్వు ఎప్పుడు తలుచుకుంటున్నావు కాబట్టి ఆ కృష్ణుడు నీకు లోపల నుంచి చెప్తూ ఉంటాడు, ఇలా చేయరా అని చెప్తూ ఉంటాడు. సో మొత్తం క్రెడిట్ అంతా కృష్ణుడికి ఇవ్వాలి. అంతేగాని నేను చేశాను తెలుసా, అది నా వల్ల అయింది, ఇది నా వల్లే ఇంత బాగా జరిగింది, ఇవన్నీ వేస్ట్ మాటలు. సో అలా ఉండకూడదు. ఎప్పుడైతే ఇవన్నీ 4 మీలో లేకపోతే, మీలో అన్ని కృష్ణ సెంటర్లో కృష్ణని పెట్టుకుంటే వీటిల్లో you will get peace. A person who has given up all desires for sense gratification, who lives free from desires, who has given up all sense of proprietorship and is devoid of false ego అనేది ఉండదు, pride, he alone can attain real peace. వాడికే మంచి పీస్ఫుల్ గా బతుకుతాడు వాడు, ఏ బాధ ఉండదు వాడికి. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. వాడికే ప్రశాంతంగా బతుకుతాడు, మంచిగా పడుకుంటాడు వాడు. ఇప్పుడు నేను కొందరు చూస్తూ ఉంటా, బంజారా హిల్స్ లో కొందరు టాబ్లెట్ వేసుకొని పడుకోరు, నిద్ర మాత్రం ఉండాల్సిందే కంపల్సరీ. టాబ్లెట్ వేసుకోకుండా వాళ్ళు పడుకోరు. ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఉన్న మనం అందరికీ అసలు టాబ్లెటే అవసరం లేదు, హాయిగా పడుకుంటాం.
సో ఇది చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేసుకుంటే ఇలాంటివన్నీ మీరు అలవాటు చేసుకుంటే తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు రావు, టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో నెక్స్ట్ ఇది నేను ఇప్పుడు చెప్పిన దానికే చెప్తున్నారు ఇదంతా. నెక్స్ట్ శ్లోక 72. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అది ఇది ఇక్కడ ఏంటి, ఇది ఎండింగ్ చాలా ఇంపార్టెంట్ తెలుసా మీకు? అంటే ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఉన్న మెసేజ్ చాలా మంచిది. ఏష ఈ విధమైన అంటే బ్రహ్మ అంటే ఇప్పుడు మనం ఎన్ని శ్లోకాస్ చెప్పుకున్నాం కదా, ఈ శ్లోకాస్ లో ఏమేమి చెప్పాడు అనేది రేపు మళ్ళీ ఒకసారి చూద్దాం మనము. ఈ విధమైన అంటే ఈ శ్లోకాస్ లో ఇంతకుముందు చెప్పిన ఈ విధంగా అన్నమాట. బ్రాహ్మి అంటే స్పిరిచువల్ స్థితి, సిచ్యుయేషన్. బ్రాహ్మీ స్థితి అంటే భగవత్ ప్రాప్తి నొందిన దశ. నువ్వు ఇంత ఇదిగా లోపల మొత్తం కృష్ణాన్ని సెంటర్ పెట్టుకున్నావు అంటే అదే బ్రాహ్మీ స్థితి అన్నమాట. టోటల్ గా నువ్వు చూడు, ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగిట్లలో కృష్ణానే వచ్చేసాడు మొత్తం. సో టోటల్ గా నువ్వు ఇప్పుడు సెంటర్ కృష్ణాన్ని పెట్టుకొని ఉన్నావు కదా. సో ఇంత బాగుంటే నువ్వు బ్రాహ్మీ స్థితిలో ఉన్నట్టే. ఈ 4 ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు ఆలోచిస్తూ ఉండాలి. అర్జున, ఓ పార్థ, ఓ సన్ ఆఫ్ కృత, నెవ్వర్ ప్రాప్య పొందిన తరువాత విముహ్యతి బ్రహ్మకు లోనుగాడు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ పాటిస్తూ ఉన్నప్పుడు నువ్వు భ్రమకు లోను కావు. అంటే ఈ మాయలో పడిపోవు. ఇప్పుడు అంతా మాయాలోకంలో ఉన్నావు కదా, జైలు ఇది. ఇప్పుడు నువ్వు ఉన్న ఎర్త్ ఒక జైలు అని చెప్తున్నారు కదా. ఈ జైల్లో నేను పెట్టాడు ఎందుకు? బికాజ్ యూ వాంట్ టు బి లైక్ కృష్ణ, రైట్? నీకు అలా బ్రతకాలని ఉంది కృష్ణ లాగా అని. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో కృష్ణ మీద జెలసీ రాగానే నేను ఇప్పుడు ఈ మాయలో పెట్టాడు, ఈ మాయలోకంలో పెట్టాడు. మాయలోకంలో పెట్టాక ఇక్కడ నువ్వు ఎప్పుడైతే రియాలిటీ తెలుసుకుంటావు, అందరికీ తెలియదు రియాలిటీ, అందరికీ తెలియదు. చూడండి ఇప్పుడు ఎట్లా కొట్లాడుకుంటున్నారు, నాది జమ్మూ కాశ్మీర్ నాది అని. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు టోటల్ వరల్డ్ లో చూస్తే ప్రతిదీ వీటి చుట్టే తిరుగుతుంది. ప్రభుపాద రాసిన వీటి మీదనే తిరుగుతూ ఉంది సమస్యలన్నీ. సో అలా కొట్లాటల్లో నువ్వు ఉండవు, నీ పాత్ర ఉండదు దాంట్లో. నీకు రియాలిటీ తెలిసింది కాబట్టి నువ్వు కృష్ణాని సెంటర్లో పెట్టుకొని కృష్ణ నే రియల్, ఆయననే రియల్ అని తెలుసుకున్నప్పుడు మెల్లిగా నువ్వు వెళ్ళిపోతావు, కృష్ణతోటి వెళ్ళిపోతావు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు మీ మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకుంటావు, నీ వాళ్ళని అందరినీ హ్యాపీగా చూసుకుంటావు, వాళ్ళని కూడా భక్తులను చేస్తావు చక్కగా. వాళ్ళు ఎలా జీవించాలనేది నువ్వు చెప్తూ ఉంటావు అనమాట, అందరికి చెప్తూ ఉంటావు, ఇట్లా ఉండొద్దు ఇట్లా ఉండాలి అని చెప్తూ ఉంటావు. చక్కగా నువ్వు ఎట్ ద ఎండ్ చక్కగా నువ్వు కృష్ణలోకానికి వెళ్ళిపోతావు. సో దిస్ ఈజ్ వాట్, ఈ భ్రమకు లోను కావు అని చెప్తున్నాడు, అర్జునకు చెప్తున్నాడు అనమాట. తర్వాత అంతేకాలే అంటే మరణ సమయంలో, ఆ మరణ సమయంలో నువ్వు మెల్లిగా ఈ మాయ నుండి విడిపోతావు అని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ చాప్టర్ 2లో 71 శ్లోకాస్లలో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ 71 శ్లోకాస్ నీకు బాగా అర్థమైంది కదా. అర్జునకు చెప్తున్నాడు ఆ 71 శ్లోకాస్లలో నువ్వు ఎలా అయితే నువ్వు చక్కగా వాటిని నీ మనసులో నువ్వు పాటిస్తావో, నువ్వు ఎట్లయితే నేను ఏదైతే చెప్పానో అలాగా పాటిస్తే నువ్వు తప్పకుండా మరణ సమయంలో అంటే అట్ ద ఎండ్, అంటే నువ్వు బెడ్ మీద పడిపోతావు. ఎప్పుడో ఒకసారి ఇట్లనే ఉండం కదా, ముసలితనం అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది, ప్రతి ఒక్కడికి వస్తుంది. ఆ మరణ సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా నువ్వు ఈ మాయ అంటే ఈ జైలు, దిస్ ఇస్ అ జైల్, ఈ జైల్ని వదిలిపెట్టేసి నా లోకానికి వచ్చేస్తావు. ఇక్కడ నువ్వు జైలు నుంచి రావాలంటే ఎక్కువగా ఇంకా మాయ నుంచి విడిపోవాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి, తప్పకుండా అది జపించాలి.
జపిస్తుంటే ఏమవుతుంది అని అంటే మీ మమ్మీ డాడీకి కూడా విముక్తి కలుగుతుంది. వాళ్ళు జపించకపోయినా ఏం కాదు, ఎందుకంటే మిమ్మల్ని కన్నారు కాబట్టి 21 జనరేషన్స్ అంట ఒక దాంట్లో ఇచ్చాడు. 21 జనరేషన్స్ విముక్తి కలుగుతుంది. అంటే ఎలా విముక్తి కలుగుతుంది, వాళ్ళందరికీ ఎట్లా విముక్తి కలుగుతుంది అని అంటే వాళ్లకు కూడా నువ్వు ఎలా అయితే భక్తి చేసావో వాళ్ళు కొంచెం భక్తి చేస్తే చాలు, ఖతం అయిపోయింది, వెళ్ళిపోతారు, కొంచెం భక్తితో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నువ్వు భక్తి చేయడం వల్ల ఎంత మంచిదో తెలుసుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదు ఇక్కడ. ఇప్పుడు కర్మకాండలో అయితే మగవాడు వెళ్ళి అదేంటి అగ్ని పెడుతూ ఉంటాడు కదా, చనిపోయిన వాళ్ళకి అగ్ని పెడుతూ ఉంటాడు, అతనే చేయాలి అన్ని కర్మకాండలన్నీ, ఆయననే చేయాలి. అంటే బాయ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అనంటే ఈమెకి గర్ల్ బాడీ ఉంది కాబట్టి, కొన్ని కారణాల వల్ల. నేను తర్వాత చెప్తాను, ఈ కారణాలు చాలా ఉన్నాయి, ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు టైం కూడా లేదు. సో ఆ కొన్ని కారణాల వల్ల వాళ్ళకి అవన్నీ ఇవ్వరు, ఆ ఛాన్సెస్ ఇవ్వరు అనమాట. సో అక్కడ ఆ కర్మకాండ పద్ధతిలో వెళ్తే చాలా లేట్గా ముక్తి దొరుకుతుంది, చాలా లేట్. వాడు కృష్ణ కాన్షియస్ లోకి రావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. కానీ మనమందరం ఇప్పుడు ఒక డివోటీ సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ తోటి మారిపోతాం. ఒక డివోటీ ఫ్రెండ్షిప్ దొరికింది అని అంటే చాలా చాలా గ్రేట్. ఇప్పుడు మీలో ఎవరైనా డివోటీ, మీరందరు డివోటీసే, మీ ఫ్రెండ్స్ అందరు చాలా అదృష్టవంతులు. ఎందుకు అనంటే మీతో తిరుగుతూ ఎప్పుడో ఒకసారి మీరు చెప్తూ ఉంటారు, అరే ప్రాబ్లం వచ్చిందిరా అని వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో మీకు, అప్పుడు మీరు ఏం చెప్తారు, అరే కొంచెం కూర్చొని మంత్ర జపం చేయరా పోతుంది, అలా చెప్తారు మీరు. చెప్పినప్పుడు వాడు కూడా మారిపోతూ ఉంటాడు, ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటది, అంటే ఆ మంత్ర జపం మహిమ తెలుస్తుంటది, దాని శక్తి పవర్ తెలుస్తూ ఉంటది వాడికి. చేంజెస్ తెలిసినప్పుడు వాడేం చేస్తాడు, అరే ఇంకా వద్దు, నేను ఈ మాయను వదిలిపెట్టేయాలి అనేసి వాడు కూడా మంత్రాన్ని పట్టేస్తాడు. నీ వల్ల ఎంతమంది చేంజ్ అవ్వచ్చు, ఒక్క కృష్ణ భక్తుడు ఎంతో మందిని చేంజ్ చేయొచ్చు. సో దానివల్ల ఈ మాయను వదిలిపెట్టే ఛాన్స్ దొరుకుతుంది. అదే చెప్తున్నాడు కృష్ణ అర్జునకి, నువ్వు ఎలా అయితే నేను చెప్పినట్టుగా విని నువ్వు వాటిని పాటిస్తే మరణ సమయంలో ఈ మాయను వదిలేయచ్చు, మాయను వదిలేసి నా ధామానికి అంటే నేనున్న ప్లేస్కి వచ్చేయచ్చు. మళ్ళీ అక్కడ ఏముంటుంది, అక్కడ కూడా నీకు మమ్మీ డాడీ అందరు ఉంటారు అక్కడ కూడా. కాకపోతే ఏంటి అని అంటే నీకు ఇంకా మంచి ఏంటి అంటే నీకు చావు ఉండదు, పుట్టుక అనేది ఉండదు. ఇక్కడైతే పుడతావు చేస్తావు, పుడతావు చేస్తావు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పాత్ర వేస్తూ ఉంటావు. ఒకసారి బిచ్చగాళ్ళలాగా వేయాల్సి వస్తుంది నువ్వు చేసిన కర్మకు. చెప్పలేము అంటే మనం అట్లాంటి సిచ్యువేషన్ పెట్టిండనుకో, సపోజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఏదన్నా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంది, లైక్ మనకు అన్నం దొరకట్లేదు, యుద్ధం జరుగుతుంది, అన్నం దొరకట్లేదు. సో మనం ఏం చేస్తాం, ఏదో అన్నం దొరకట్లేదు, ఎట్లా ఫుడ్ ఆకలిస్తుంది, ఎట్లా అనేసి వెళ్ళేసి పక్కోడిదో ఎవరిదో దొంగతనం చేసినాం అనుకో, కర్మ అంటుంది అయిపోయింది, లాస్ట్ ఇంకా నెక్స్ట్ జన్మ బిచ్చగాడు. సో అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినా కానీ కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే ఈ కోరికలు అనేటివి కొంచెం డిమినిష్ అవ్వచ్చు, అయితే నీకు ఎక్కువగా అట్లాంటి సిచ్యుయేషన్కి వెళ్ళవు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, అలా నీకు ఇవన్నీ తెలిసినాయి కదా ఇప్పుడు. సో నువ్వేం చేస్తావు, ఏం చేయాలి, నీకు నువ్వు అప్పుడు లోపల ఉన్న కృష్ణ అనే ఐడియా ఇస్తూ ఉంటాడు. మేము కరోనా టైంలో కూడా ఏం చేసామంటే బయటకు వెళ్తే కష్టం కదా, సో మేము మేడ పైన మంచిగా కూరగాయలు పండించుకున్నాము, బయట నుంచి ఏం తెప్పించుకోలేదు, అన్ని అట్లనే ఆకుకూరలు అవి ఇవి పండించుకోవడము భలే చేసాం అప్పుడు. సో మనకి లోపల నుంచి కృష్ణ ఐడియాస్ ఇస్తూ ఉంటాడు, ఇలా ఉండు అలా ఉండు అనేది. కానీ దొంగతనాలకు వీటికి పోము. కానీ కొందరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు, చూసారా, చనిపోయారు. తల్లి కొందరికైతే మమ్మీ డాడీకి. రైట్, ఎనీథింగ్ మాతాజీ చెప్పు. మేము మా ఆకుకూర మేమే పండించుకుంటున్నాం. ఏంటేంటి అర్థం కాలే నాకు అసలు. టైం అయిపోతుంది. సో అలా మనము
ఏం చేయాలనేది లోపల నుంచే గాడ్ మనకి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. సో దానివల్ల మనము నెక్స్ట్ జన్మ బిచ్చగాళ్ళలాగా పుట్టకపోవచ్చు. సో మనం చేసే కర్మతోటి మనం పడిపోతాం. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మనం చేసిన పనులతోటి మనకి ఒక్కొక్క జన్మ వస్తూ ఉంటది. సో దీని నుంచి విముక్తి కావాలి అని అంటే చాప్టర్ 2లో కృష్ణ ఏమైతే చెప్పాడో అలా మనం పాటించాలి, అలా ఉండాలి. అది ఓకే. డిడ్ యూ గెట్ ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకేదో అతుల్య ఏదో చెప్తుంది, చెప్పమ్మా. బాగా అర్థమైందా అందరికి? మాతాజీ. అతుల్య ఏదో చెప్తున్నావు నువ్వు, నాకు చాలా ఏదో చెప్తున్నావు కానీ మళ్ళీ ఏంటి అతుల్య? మాతాజీ ఏం లేదు, మీరు ఆకుకూరలు పండించుకోవచ్చు అన్నారు కదా, మా ఆకుకూరలు మేమే పండించుకుంటున్నాము ఆల్రెడీ అని చెప్పింది మాతాజీ. ఏమీ లేదు. నాకు సరిగ్గా అర్థం కాలే. వెరీ గుడ్ అతుల్య, సూపర్. అవును, అలా వాళ్ళతో పండించు. కలిసి ప్రయత్నం చేసుకుంటూ టెర్రస్ పైన ఆకుకూరలు మేమే పండిస్తాం మాతాజీ. అది ఓకే ఓకే, సూపర్ కదా, మంచిగా. అవును. అదే నేను చెప్పేది. మేమైతే కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాము. అప్పుడే మాకి భగవంతుడు ఐడియా ఇచ్చాడు, మీకు మీరు పండించుకోండి అని. ఇంకా మేము స్టార్ట్ చేసాము అప్పటి నుంచే. సో అలా మనకి లోపల నుంచే భగవంతుడు ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్ లోకి ఉండి ఎప్పుడైతే హరే కృష్ణ మంత్ర జపం చేసి స్టార్ట్ చేస్తూ ఉంటామో తప్పకుండా ఐడియాస్ ఇస్తూ ఉంటాడు. వదిలిపెట్టాడు, తెలుసా? వదిలిపెట్టాడు. మనం ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్ లో ఉన్నా కానీ కూడా మనల్ని బయటికి తీస్తూ ఉంటాడు. ఎలా బయటికి తీయాలా అని చూస్తూ ఉంటాడు. సో నమ్మాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే భగవంతుడిని నమ్మాలి. ఓకే, దట్స్ ఆల్. సో ఈ రోజుతోటి చాప్టర్ 2 కంప్లీటెడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. ఎవ్వరు కొట్టట్లేదు. కొట్టాలి మరి, క్లాప్స్ కొడితేనే కదా. రైట్, ఓకే. సో రేపు మనము రివిజన్ చేద్దాము. సో అందరు వాంఛాకల్ప చెప్పేసేయండి. వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి